ద్రోణాచార్యుడు ఒకరోజు అందరూ విద్యార్థులని తీసుకొని తన పొద్దున్నే స్నానానికి వెళ్తాడు. అలా స్నానానికి వెళ్ళిన ద్రోణాచార్యుడు అక్కడ విద్యార్థులందరినీ పరీక్షిద్దామని అనుకున్నాడు, ఎవరి నైపుణ్యం ఎలా ఉంది అనేది. అలా పరీక్షిద్దామని అనుకుంటున్న టైంలో నీళ్ళల్లోకి దిగిన ద్రోణాచార్యుడు, అమ్మో నా ముసలి నా కాలు పట్టేసుకుంది అని అరుస్తాడు ద్రోణాచార్య. అలా అరిస్తే అటు అందరూ వస్తారు. ముసలి కనబడుతుందా? కాలు పట్టుకున్న ముసలి నీళ్ళల్లో ఉంటుంది. కానీ ఇప్పుడు అర్జునుడు దాన్ని భేదించాలి. అంటే అందరికీ ఇచ్చాడు అవకాశం, ఎవరన్నా నన్ను రక్షించండి అని. ముసలి కాలు పట్టుకున్నప్పుడు ఎలా కాలు తీయాలి? అదొక చాకచక్యం. అది గట్టిగా ముసలి యొక్క కంఠాన్ని కొడితే ఆ కంఠంలోకి ఆయన కాల్లోకి దిగిపోతే, కాలు ముసలి నోట్లో ఉంది, ఆ ముసలి నోరునో లేకపోతే కంటినో లేకపోతే ఏదైనా కొడితే దాంట్లోంచి కాల్లోకి దిగితే గురువుగారి కాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా. లేదు, పైన పోని కొడదామని ఏదన్నా చిన్నగా కొడితే ఆ ముసలి ఇంకా ఇంటిమిడేట్ అయ్యి ఇంకా కోపం వచ్చి ఆ కాల్ని గట్టిగా కొరికేస్తే ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఈ టాస్క్ పెట్టాడు ద్రోణాచార్యుడు. నాయన ముసలి పట్టేసుకుంది, విపరీతమైన క్షుద్బాధ ఉంది, ఎవరన్నా నన్ను ముసలి నుంచి కాపాడండి అంటే అర్జునుడు చాలా చాకచక్యంతో 5 బాణాలు ఆ నీటి కింద ఉన్న ముసలిని, కనబడని ముసలిని మనమే ఊహించాలి. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, చీకట్లో నేర్చుకోవటం. అర్జునుడు ఏకలవ్యుడు ఎలా అయితే శబ్దాన్ని బట్టి బాణాన్ని సంధించాడో దాని తర్వాత తను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చీకట్లో బాణాలు వేయటం నేర్చుకున్నాడు అని. ఇప్పుడు నీళ్ళల్లో కనబడని ముసలిని బయట నుంచే ఊహించాలి. ముసలి ఎంత ఉంటుంది, ఎక్కడ పట్టుంటుంది, ఎక్కడ కొడితే ముసలి ఫుల్గా ఒక్క క్షణంలో చచ్చిపోయి నా గురువుగారిని వదిలేస్తుందో అలా అవన్నీ క్యాలిక్యులేషన్ మైండ్లో వేసి 5 బాణాలు తీసి ముసలిని కొడితే ముసలికి ఒక్క దెబ్బకది నోరు తెరుచుకొని చచ్చిపోతుంది. ఆ ముసలి ఆ నోరు తెరుచుకొని చచ్చిపోయిన ముసలి నోట్లోంచి కాలు బయటికి తీసి ద్రోణాచార్యుడు బయటకు వస్తాడు. ముసలికి ఒక బాణం వేసామనుకోండి, అది ఇంకా కోపం దాని లోపల సరిగ్గా దిగినట్టుగా దిగితే అది అటు ఇటు కదిలి ఆయన కాలు అమాంతంగా కొరికేయచ్చు. సో అంత చాకచక్యంగా కనబడని ముసలి నీళ్ళల్లో ఉన్న దాన్ని ఎక్కడ కొట్టాలో తెలుసుకొని కొట్టితే గురువుగారిని కాపాడాడు. గురువుగారు బయటకు వచ్చి అప్పుడు చెప్తాడు, నాయన నీ విద్య ఇప్పటికి పూర్తయింది, అసెస్మెంట్ డన్, ఎక్సలెంట్గా నువ్వు విద్య నేర్చుకున్నావు, ధనుర్విద్యలో మాత్రం నువ్వే ఎక్సలెంట్. దీని తర్వాత నెక్స్ట్ వచ్చే ఘటనే ఈ కుమార విద్యా ప్రదర్శన. ఈ కుమార విద్యా ప్రదర్శనలో ఏంటంటే కురు సామ్రాజ్యానికి యువరాజులుగా ఉన్న వాళ్ళు ఎవరు? కౌరవులు, పాండవులు. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ద్రోణాచార్యుడు వారి దగ్గర నేర్చుకున్నారు. అసలు ఎందుకు నేర్చుకున్నారు వీళ్ళు? వాళ్ళ క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించడానికి, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలకి చూపించాలి. ఇప్పుడు ఎలా అయితే మీరు గ్లాడియేటర్ సినిమా చూసారా? గ్లాడియేటర్ సినిమాలో ఎలాగైతే ఒక పెద్ద కలోజియం ఉంటుంది, ఆ ఇటాలియన్ కలోజియమ్స్ పెద్ద పెద్ద స్టేడియంస్ లాగా ఉండి జనాలందరూ కూర్చుంటే అందులో రకరకాల వాళ్ళు వచ్చి ప్రదర్శనలు చేస్తారు. ప్రదర్శనలు చేసినప్పుడు ఎవరు చూస్తారంటే ఆ దేశంలో ఉన్న ప్రజలు చూస్తారు. ప్రజలు చూడటం వల్ల ఏమొస్తుంది అంటే ఎవరెవరికి ఎంత నేర్పుందో తెలుస్తుంది కదా, వాళ్ళకు కూడా ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది కదా. అలాంటి ఒక పెద్ద కొలూజియంలో స్టేడియం మధ్యలో జనాలు వాళ్ళకి తెలిసిన విన్యాసాలు వాళ్ళు ప్రజలకు చూపించాలి. ఏంటంటే మేము ఇలాంటి విద్య ద్రోణాచార్యులు వారి దగ్గర నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు మీ యొక్క పిల్లవాడిని ఒక ట్యూషన్ టీచర్ దగ్గరకో లేకపోతే ఒక స్కూల్లో మీరు అడ్మిట్ చేశారనుకోండి, ఒక టీచర్స్ డే రోజో లేకపోతే పేరెంట్ టీచర్ మీటింగ్ రోజో మీ అబ్బాయిని పిలిచి తనకు నేర్పించిన టీచర్ చెప్తాడు కదా, ఎలా నేర్పించామో చెప్పు అంతే. అంటే తల్లిదండ్రులకు అర్థమవుతుంది కదా, అమ్మమ్మ బాగా నేర్చుకున్నాడని అనుకుంటారా మీరు? లాజికేనా ఇది? అలాగా దేశంలో ఉన్న ప్రజలు, కురువృద్ధులు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, ఉన్న పెద్దవాళ్ళందరూ, భీష్మాచార్యులు అందరికీ ట్రస్ట్ రావాలి. ద్రోణాచార్యుడు చాలా బాగా నేర్పించాడు, చాలా ప్రయోజకుల్ని చేశాడు, ఇటు కౌరవుల్ని అటు పాండవుల్ని రావాలి కదా వాళ్ళకి. దానికోసం పెట్టిందే ఈ కుమార విద్యా ప్రదర్శన అనే ఒక ఘట్టం. అలాంటిది ఇలాంటి ఒక పెద్ద మ్యాసివ్ స్టేడియంలో ఒక కలూజియం చుట్టూ ఉన్న దాంట్లో మొత్తం ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ అక్కడ గుమిగూడి చూస్తుండగా ఇక్కడ ద్రోణాచార్యుడు, పక్కన భీష్మాచార్యులు, కృపాచార్యులు, ధృతరాష్ట్రుడు, మొత్తం అందరూ కురువృద్ధులు ఉండగా పిల్లల్ని పిలుస్తారు. అక్కడ అందరూ కౌరవులు 100 మంది ప్రదర్శిస్తారు. మాకు ఇదొచ్చు, ఒకడికి బళ్ళెం వచ్చు, ఒకడికి గదొచ్చు, ఒకడికి ధనుర్విద్య వచ్చు, ఒకడికి ఇంకేదో వచ్చు. ఆయన నేర్పించిన అస్త్రశస్త్రాలన్నీ వాళ్ళు చూపిస్తారు.
చూపించడం వల్ల ఏమవుతుందయ్యా అలా చూపించడం వల్ల అంటే జనాలకు ఒక ట్రస్ట్ వస్తుంది, అబ్బబ్బా మన దేశంలో ఎలాంటి వీరులు ఉన్నారు, మమ్మల్ని కాపాడే వాళ్ళు వీళ్ళు అని. ఇలాంటి వీరులు వల్ల కాపాడబడతాము, మనం హ్యాపీగా మనం గుండెల మీద చేసుకొని పడుకోవచ్చు అని వాళ్ళకు ఒక ట్రస్ట్ కల్పించడానికి ఇదంతా చేస్తుంది. ఫస్ట్ ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చి ధర్మరాజు తన విద్యను తను ప్రదర్శిస్తాడు. ప్రదర్శిస్తే జనాలందరూ చప్పట్లు కొడతారు. దాని తర్వాత రకరకాల కౌరవోత్తములు వీళ్ళు వాళ్ళు వస్తారు, అందరూ చూపిస్తారు. తర్వాత దుర్యోధనుడు వస్తాడు. దుర్యోధనుడిదేంటి? గద. తర్వాత భీముడిదేంటి? గద. సో ఈ దుర్యోధనుడు భీముడు కలిసి ఇప్పుడు ధనుర్విద్య అంటే ఒకడే ఈ చెట్టుకో ఆ పుట్టకో లేకపోతే మనిషి నెత్తి మీద పెట్టిన యాపిల్కో లేకపోతే ఇంకొక మనిషి నెత్తి మీద పెట్టిన ద్రాక్షకో కొట్టి వాళ్ళ ప్రదర్శన చేస్తారు కదా. గదలు ఎలా చూపించాలి? ఇద్దరు కొట్టుకుంటేనే కదా గద తెలుస్తుంది ఎవరు ఎలా చేస్తున్నారని, రెజ్లింగ్ లాగా. సో దుర్యోధనుడికి భీముడికి ఒక పెద్ద గదా యుద్ధం జరుగుద్ది. అది కుమార విద్యా ప్రదర్శనలో స్పోర్టివ్ స్పిరిట్తో చూపిస్తున్నట్టుగా ఉండదు, ఒకడినొకడు చంపేసుకునే అంత గట్టి యుద్ధం చేస్తారు వాళ్ళు. సో అలాంటి ఒక భీకరమైన యుద్ధం చేస్తే వాళ్ళిద్దరూ అసలు జనాలందరూ రెండుగా విడిపోతారు. కొందరు దుర్యోధన 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 నరిస్తే కొందరు భీమా 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 నరుస్తారు, సపోర్టర్స్ అలా విడిపోతారు కదా. అలా విడిపోతుంటే ఈ కురువృద్ధులందరూ ఇదేంటిది, ఇది మనమేదో విద్య చూపించుకుందాం అని అనుకుంటే, అంటే ఇక్కడ ఏంటి, ఈ గదా విద్యం అనేది అదో రకమైన విద్య. ఇప్పుడు ఒక్కడికంటే గొప్ప ఇంకొకటి అంటే వాడి చేతిలోని గద ఎగిరిపోవాలి కదా ఇంకోటి చేతిలో, అప్పుడే వీడు గెలిచినట్టు కదా. ఇంకా భీకరమైన యుద్ధం చేసి ఒకళ్ళనొకళ్ళు నెట్టేసుకుంటూ కొట్టేసుకుంటూ ఒక భీకరమైన యుద్ధం చేస్తుంటే అప్పుడు ద్రోణాచార్యుడు చెప్తాడు ఎవరికి, అశ్వత్థామకి, వెళ్ళి వాళ్ళని విడది, వాళ్ళు స్పోర్టివ్ స్పిరిట్తో చేయట్లేదు, వాళ్ళు ఒక వైషమ్యంతో అంటే ఒక క్రోధంతో ఒకడిని ఒకడు చంపేసుకోవాలనే రీతిగా చేస్తున్నారు, ఇవి చూపించింది జాలే, ఇంకా వాళ్ళని సపరేట్ చేయమంటాడు. అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలోకి సాహసంగా వెళ్ళి అశ్వత్థామ వాళ్ళని విడదీస్తాడు. ఇది జరిగిన వృత్తాంతం. నెక్స్ట్ అర్జునుడు వస్తాడు. అర్జునుడిది ధనుర్విద్య. ఆ అర్జునుడి ధనుర్విద్య ఎలాంటిదంటే, ఇక అతను మీరు సినిమాలో ఊహించినవన్నీ ఊహించుకోండి మీరు, ఆ గ్లాడియేటర్ సినిమాలో ఊహించినవన్నీ. అతను ఒక అస్త్రం వేస్తాడు, మొత్తం మేఘాలు వస్తాయి, ఇంకో అస్త్రం వేస్తాడు, వర్షం పడుతుంది, ఇంకో అస్త్రం వేస్తాడు, చాలా పొడుగువాడైపోయినట్టు అయిపోతాడు, ఇంకొక అస్త్రం వేస్తాడు, బాగా లిల్లిపుట్లాగా అయిపోతాడు. ఇలా వింత విచిత్రమైన యుద్ధ ప్రదర్శన చూపిస్తాడు. తర్వాత పక్షుల్ని కొడతాడు. పక్షుల్ని కొడితే పక్షి యొక్క జస్ట్ కంటి మీద ఉండే వెంట్రుక కింద పడుతుంది, పక్షికి ఏం కాదు. అంటే అంత వ్యారియర్ స్కిల్స్ చూపిస్తాడు. అలాగా చూపిస్తూ ఇంకా దాని తర్వాత ఇంకా మీరు ఎలాగైతే సినిమాల్లో అడవి దున్నలను వదిలేస్తారు, పులులను వదిలేస్తారు, దాని తర్వాత సింహాలను వదిలేస్తారు, వీటన్నిటినీ కూడా భేదిస్తాడు, వీటన్నిటినీ నియంత్రిస్తాడు. ఇంకా మీరు ఊహించుకోండి, ఒక పెద్ద స్టేడియంలో ఒక పరాక్రమమైన ఒక వీరుడు కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడైతే ఈ యొక్క అర్జునుడి యొక్క నైపుణ్యం చూస్తారో జనాలు ముగ్ధులైపోతారు. వార్ వన్ సైడ్, అందరూ అర్జున 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 అని అరుస్తుంటారు. అంతే, మొత్తం కలోజియం, మొత్తం స్టేడియం మోగిపోతుంది అనమాట ఆ ధ్వనితో. మోగిపోతుంటే పక్కనే విదురుడు చెప్తాడు అనమాట ధృతరాష్ట్రుడికి, అర్థమైందా అని. ఏం నాయన నాకు ఫుల్గా అర్థమైంది, అర్జునుడు ఇరగదీస్తున్నాడు కదా అంటాడు. చూడటానికి కళ్ళు లేవు, నాకు కనపడదేమో కానీ వినపడుతుంది కదా, అర్జునుడు ఇరగదీస్తున్నాడు అని. అక్కడ ఒక డైలాగ్ చెప్తాడు, అసలు వీళ్ళు పాండవులు మామూలు వాళ్ళు కాదురా, మన కురు వంశం పాపాన్ని కడిగేయటానికి పుట్టిన ఒక జంస్రా వీళ్ళు అంటాడు. తెలిసన్నాడో తెలియకన్నాడో కానీ ధృతరాష్ట్రుడు కరెక్ట్గా అన్నాడు ఈ మాట. అంటే ఒక్కొక్కడి కుటుంబంలో ఒక బాగా జ్ఞాని, యోధుడు, భక్తుడు ఇలాంటి వాళ్ళు పుడితే వాడు 7 జన్మల్లో ఉన్న పూర్వీకుల పుణ్యాత్ములవుతారు, వాళ్ళ పాపం మొత్తం హరిస్తారు అని చెప్పి మనకి పద్మపురాణం చెప్తుంది. ఇలాగా ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి, పెద్ద జ్ఞాని, పెద్ద భక్తుడు పుడితే వాడు 7 తరాల పాపం కడిగేసిన వాడు అవుతాడంట. ఆ మాట అంటాడు తెలియకనే ధృతరాష్ట్రుడు. ఇంకా మొత్తం అతను చూపించింది జనాల యొక్క విపరీతమైన ఆహాకారం, ఊహాకారం, అరుపులు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో కర్ణుడు అమాంతంగా నడుచుకుంటూ ఆ స్టేడియంలోకి వచ్చేసాడు. ఫస్ట్ అర్జునుడిని చూసి ఛాలెంజింగ్ స్పిరిట్తో ఈ మాట అన్నాడు, ఇంతకంటే నేను బాగా చేయగలను అనగానే అర్జునుడు డైలాగ్ వేసాడు, ఏం సభా మర్యాద తెలీదా, పిలిస్తే రావాలి, పిలవకుండా ఎందుకు వచ్చావు అన్నాడు. తర్వాత కర్ణుడు నడుచుకుంటూ వెళ్ళి
ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ద్రోణాచార్యుడిని కర్ణుడు అడుగుతాడు, నేను ప్రదర్శిస్తాను అని. ఆ అడిగే విధానం కూడా ఏదో గురువు పట్ల మర్యాదగా, గురువు శరణాగతి పొందుతూ, గురువుని వినమ్రతంగా, హంబుల్గా, గురువు ముందు ఎలా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. గురువుగారు నేను చెయ్యొచ్చునా అని అడగాలి, పర్మిషన్ అడగాలి. గురువుగారు నేను వాడికంటే బాగా చేస్తాను. ద్రోణాచార్యుడు ఇలా చూస్తాడు. అంటే ద్రోణాచార్యుడు పిల్లల మెంటాలిటీస్ హ్యాండిల్ చేసిన వ్యక్తి. ఆయన ఎంత మెంటల్లీ స్ట్రాంగ్ అయి ఉంటాడు. ద్రోణాచార్యుడు ఒక కంటితో ఇలా చూస్తాడు. వీడి బిహేవియర్లోనూ ఒక శ్రద్ధ లేదు, వీడు నన్ను అడిగే విధానంలోనూ ఒక గౌరవప్రదంగా లేదు. చూపిస్తావా? చూపించు అంటాడు. అక్కడికి వస్తాడు. అప్పుడు ఆ కలోజియంలోకి వచ్చేస్తాడు కర్ణుడు. ఇందాకొచ్చి ఆ స్టేడియంలోకి వచ్చి అర్జునుడిని నేను నీకంటే బాగా చూపించగలను అన్నవాడు ఇప్పుడు వెళ్ళి ద్రోణాచార్యుడితో, గురుగారు నేను చూపిస్తాను, చూపించు, ఒకటే మాట. నడుచుకుంటూ వచ్చేసి అప్పుడు అతను బాణతూణీరంలోంచి ఒక బాణం తీసి పాద్యన్యాస్త్రం వేస్తాడు. అతను వేయగానే మొత్తం చిమ్మ చీకటి అయిపోతుంది. అక్కడ నేను ఇందాక చెప్పినట్టు అర్జునుడు రకరకాల విన్యాసాలు చేశాడు కదా, అలాగే ఇతను వేయగానే మొత్తం మబ్బు కమ్మేస్తుంది. ఆ మబ్బు కమ్మేస్తే అంత చీకటి, ఆ చీకటిలోంచి ఒక తేజస్సు, సూర్యుడి యొక్క డైరెక్ట్ రేస్ వచ్చి కర్ణుడు కవచకుండాల మీద పడతాయి. ఒక మూవీ ఎంట్రన్స్లో ఒక హీరో ఎంట్రీ సీన్ ఎలా ఉంటుందో అలాగా చీకటిగా అయిన ఆ స్టేడియంలో మొత్తం కవచం, కుండలాలు మెరిసిపోతుంటాయి. ఇలాగా ఏదో ఒక అగ్ని మెరిసినట్టుగా మెరవగానే ఇమీడియట్లీ ఫోకస్ లైట్ తగిలినట్టు తగులుద్ది అందరికీ. అతని యొక్క ఆ చీకట్లో అలా నించొని ఉంటే ఇమీడియట్లీ అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు, ఏంటి ఇంత తేజస్సుతో మెలిగిపోతున్నాడు కర్ణుడు అని. ఆ తేజస్సునే, ఆ బ్రైట్నెస్నే కుంతి చూస్తుంది అక్కడ కూర్చొని. ఆవిడ కూడా చూస్తుంది కదా కుమార విద్యా ప్రదర్శనలు, చెప్పాను కదా స్టేడియం అని. వివిఐపి గ్యాలరీలో ఉన్నారు ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా. చూడగానే ఇమీడియట్లీ ఐడెంటిఫై అవుతుంది, అమ్మా నేను చిన్నప్పుడు కని తర్వాత సూర్యభగవానుడు నేను చూసుకుంటానని తీసేసుకున్న కొడుకా, అమ్మా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏంటి వీడి పరిస్థితి అని అసలు ఆ భావోద్వేగానికిలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఎప్పుడైతే ఆ చీకటిలో మెరుస్తున్న కర్ణుడిని చూసి అర్జునుడు ఇంకొక అస్త్రం వేస్తాడు. ఆ అస్త్రం మొత్తం మేఘాలని, అతను సృష్టించిన ఈ నల్లటి మేఘాలన్నిటిని తోసేస్తుంది. కర్ణుడి యొక్క ఆ షైనింగ్ అది పోతుంది, నార్మల్ అయిపోతుంది. అంటే ఇంకా సన్లైట్ వచ్చేసింది కదా నార్మల్గా. అక్కడికి కృపాచార్యులు వారు నడుచుకుంటూ వస్తారు. నీకున్న అర్హత ఏమిటి? దానికి మన వాడి దగ్గర ఆన్సర్ లేదు. ఏమని చెప్పాలి? నాకు అర్జునుడి మీద కోపం ఉంది, అదే నాకున్న అర్హత అని అతను చెప్పాలా? లేదా నేను అర్జునుడి కంటే కూడా బాగా నేర్పరిని, జస్ట్ నా ప్రతిభని చూసి మీరు మెచ్చుకోవాలని చెప్పాలా? ఏమని చెప్పాలి? ఒకళ్ళ మన్నని కోరటానికి, నువ్వు నాకంటే గ్రేటో నేను నీకంటే గ్రేటో చూపించడానికి కాదు. మనం మన క్షత్రియ ధర్మాన్ని నిర్వర్తించాలి. ప్రజల యందు ఒక విశ్వాసాన్ని, భద్రతని పెంచాలి, వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ప్రజలకని చూపించాలి కదా. ఏమీ మాట్లాడలేక ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయి కాముగా తలదించుకున్నాడు అతను. అది చూశాడండి ఇప్పుడు దుర్యోధనుడు. ఎన్కాష్ చేసుకోవాల్సిన కరెక్ట్ సిచ్యువేషన్ దుర్యోధనుడికి వచ్చింది. అక్కడ రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు చూడండి, కుమార విద్యా ప్రదర్శన అనేది కురుక్షేత్రానికి మూలం. ఈ అర్జునుడిని నియంత్రించడానికి నాకొకడు కావాలి, వాడు వీడే అని కలిపురుషుడు కన్ను పడింది ఇప్పుడు కర్ణుడి మీద. ఇప్పుడు అమాంతంగా ఆ స్టేడియం మధ్యలోకి దుర్యోధనుడు నడుచుకుంటూ వచ్చేసాడు. నడుచుకుంటూ వచ్చేసి, కర్ణుడికి ఏ అర్హత ఉందని కదా నువ్వు అడిగావు, కాబట్టి కర్ణుడికి ఖచ్చితంగా అర్హత ఉంది. ఎందుకంటే అంగరాజ్యానికి కర్ణుడినే రారాజుని చేస్తున్నాను నేను. ఒక చిన్న కిరీటాన్ని తీసుకొని వచ్చి మీరు సినిమాలో చూపించినట్టు ఆ హడావిడంతా చేస్తాడు. కృపాచార్యులు, భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు చూసి నవ్వుకుంటారు. ఏదో చిన్నపిల్లలు చేసుకునే పెళ్ళి చేసుకుంటారు చూసారా, చిన్నపిల్లలు ఆటలాడుకుంటున్నట్టు. వీడేంటి ఇలాగా ఆటలాడుకుంటున్నట్టుగా చేస్తున్నాడు. ఎవడిది రాజ్యం, ఎవడికి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు, ఎవరి నైపుణ్యం వాళ్ళు చూపించారు కదా. వీడి ప్రతిభ కూడా చూపించేశాడు, తెలిసిపోయింది ద్రోణాచార్యుడికి, భీష్మాచార్యులకి తెలిసిపోయింది. వీడు మాత్రం కాకూడదు యువరాజు, ఎందుకంటే వీడికి బేసిక్ ఫార్మాలిటీస్ కూడా తెలియదు వీడికి. సో సూర్యాస్తం అయిపోవటంతో ద్రోణాచార్యులు వారు లెగిసి, ఇవాళకి జరిగింది చాలు, రేపు కలుద్దాం అన్నారు. అని ఇప్పుడు ఆ రాత్రి వెళ్ళారు. సో ఇక్కడ స్టేడియం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతున్న సన్నివేశం ఎలా ఉంటుందంటే, అర్జునుడు చెయ్యి పట్టుకొని భీముడు నడుచుకుంటూ వెళ్ళాడు.
ఒక ఎగ్జిట్ నుంచి, దుర్యోధనుడు కర్ణుడు చెయ్యి పట్టుకొని ఇంకొక ఎగ్జిట్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. ఇదే ఈ కురుక్షేత్రానికి నాంది పలుకుద్ది ఇప్పుడు.